వెల్కమ్ టు 99 టీవీ. నేను మొల శ్రీనివాస్. వెండితెరపై ఆమె చిరునవ్వుకు దేశమంతా ఫిదా అయిపోతుంది. ఒకప్పుడు చిన్న హీరోయిన్, నేడు గ్లోబల్ స్టార్. అవును, ఆమె నేషనల్ క్రష్ రష్మిక మందన. కానీ ఆ నవ్వు వెనుక 8 ఏళ్ల కన్నీటి గాథ ఉందంటే నమ్ముతారా? సక్సెస్ శిఖరాగ్రాన ఉన్న వేళ, జీవితంలో కొత్త అడుగు వేస్తున్న వేళ ఆమెను పాత గాయాలు వేధిస్తున్నాయి. ఎప్పుడో 8 ఏళ్ల కిందటి బ్రేకప్ ముచ్చట్లు, అప్పట్లో జరిగిన గొడవలు మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అసలు రష్మికన్ టార్గెట్ చేస్తున్న ఆ శెట్టి సర్కిల్ ఎవరు? ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేక కన్నడ మీడియా చేస్తున్న కుట్రలేంటి? ఇన్నాళ్లు భరించిన రష్మిక ఇప్పుడు ఎందుకు అగ్ని పర్వతంలా విస్ఫోటనం చెందింది? మౌనం ముగిసింది, ఇక యుద్ధమే అంటూ రష్మిక ఇచ్చిన అల్టిమేటం వెనుక అసలు కథ ఏంటి? మోనార్క్ మందన్న ది వార్ ఆఫ్ అగైనెస్ట్ శెట్టి గ్యాంగ్ పై ప్రత్యేక కథనం మీకోసం. గ్లామర్ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఏ రంగు ఎప్పుడు మారుతుందో ఎవరు చెప్పలేరు. కానీ ఒక హీరోయిన్ ఎదుగుతుంటే ఆమెను తొక్కేయాలని చూసే కుట్రలు మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటాయి. రష్మిక మందన్న ఇప్పుడు ఈ పేరు ఒక ఫైర్ బ్రాండ్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఆమె జైత్రయాత్ర కొనసాగుతోంది. ముఖ్యంగా మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఘనంగా పెళ్లి జరిగిన తర్వాత అదంతా చూసి అటు కన్నడ సీమలో కూడా కొందరి కళ్ళు మండుతున్నాయి. కథ 2017లో మొదలైంది. కిరిక్ పార్టీ అనే చిన్న సినిమాతో రష్మిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పుడు హీరో రక్షిత్ శెట్టి. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. కానీ ఏడాది తిరగకుండానే ఆ బంధం ముక్కలైంది. అప్పట్లో కంపాబిలిటీ ఇష్యూస్ అని చెప్పి కూడా ఇద్దరు విడిపోయారు. కానీ ఆ బ్రేకప్ వెనుక ఉన్న చీకటి నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అప్పట్లో రష్మిక తల్లి సుమన్ మందన్న ఇచ్చిన ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఉన్న విషయాలు వింటే శెట్టి ఫ్యామిలీ పెట్టిన ఆంక్షలు షాకు గురి చేస్తున్నాయి. పెళ్లి తర్వాత రష్మిక సినిమాల్లో నటించకూడదని, ఒకవేళ నటించిన గ్లామర్ రోల్స్ చేయకూడదని, ముఖ్యంగా కిస్ సీన్స్ చేయవద్దని ఆంక్షలు పెట్టారట. సరిగ్గా అదే సమయంలో గీత గోవిందం సినిమాల్లో కిస్ సీన్ ఉండడంతో రక్షిత్ శెట్టి ఫ్యామిలీ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. రష్మిక ఫ్యామిలీ సారీ చెప్పాలని డిమాండ్ చేశారట. తన కూతురు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక కెరీర్ మీద ఉన్న ఇష్టంతో ఆ బంధాన్ని కూడా తెంచుకుంది రష్మిక. రక్షిత్ శెట్టి 35 ఏళ్ల వాడైనా ఆ గొడవ జరుగుతున్నప్పుడు కనీసం నోరు మెదపకుండా మౌనంగా ఉండడంతోనే బ్రేకప్ కు దారితీసిందని ఆ ఆడియో సారాంశం. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. రష్మిక కన్నడ ఇండస్ట్రీని వదిలి టాలీవుడ్కి వచ్చి స్టార్ హీరోయిన్ అయింది. కానీ శాండల్వుడ్ లో పాతుకపోయిన శెట్టి సర్కిల్ మాత్రం ఆమెను వదలడం లేదు. రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, రాజ్బీ శెట్టి ఈ ముగ్గురు చుట్టూ తిరిగే గ్యాంగ్ రష్మికను టార్గెట్ చేస్తూనే ఉంది. ఆమెను కన్నడ ద్రోహిగా చిత్రీకరించడం, ఆమె సినిమాలను బ్యాన్ చేయాలని పిలుపునివ్వడం ఇవన్నీ ఆ వ్యూహంలో భాగమే. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి జరగడంతో ఆ ఓర్వలేనితనం పతాక స్థాయికి చేరింది. 8 ఏళ్ల కిందటి పాత ఆడియోలను ముక్కలు చేసి తప్పుడు అర్థాలు వచ్చేలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ను అడ్డు పెట్టుకుని రష్మిక క్యారెక్టర్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. 8 ఏళ్లుగా సహనం వహించిన రష్మిక ఇప్పుడు బగ్గుమంది. తన వ్యక్తిగత జీవితంపై, గోప్యతపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించింది. ఇకపై మౌనంగా ఉండను, మీ ఆటలు సాగవు అంటూ కూడా గర్జించింది. తన గురించి తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలకు, సోషల్ మీడియా పేజీలకు 24 గంటల సమయం ఇచ్చింది. ఆ లోపు వార్తలు తొలగించకపోతే కోర్టు మెట్లు ఎక్కుతానని కూడా, చట్టపరంగా గుణపాఠం చెప్తానని కూడా హెచ్చరించింది. ఒకవైపు పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతుంటే మరొక వైపు పాత బంధాల పేరుతో ఇలా ఎంతవరకు వేధించడం సమంజసం? రక్షిత్ శెట్టి ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాడు. కానీ రష్మిక తన జీవితాన్ని తాను వెతుక్కొని ముందుకు వెళ్తుంటే దాన్ని అడ్డుకోవాలనుకోవడం వెనుక ఉన్న సంకుచిత మనస్తత్వాన్ని రష్మిక అభిమానులైతే తూర్పారబడుతున్నారు. యుద్ధం ప్రకటించబడింది. రష్మిక మందన్న వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. 8 ఏళ్ల మౌనాన్ని వీడి కన్నడ మీడియా మాఫియాపై సమర శంఖాన్ని పూరించింది. ఒక ఆడపిల్ల ఎదుగుతుంటే తట్టుకోలేక పాత విషయాలను తవ్వి తీసి పైశాచిక ఆనందం పొందుతున్న వారికి ఈసారి గట్టి షాక్ తగిలేలా ఉందని మాత్రం తెలుస్తోంది. తెలంగాణ కోడలిగా మన హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రష్మిక ఈ కుట్రలను ఎలా ఎదుర్కొంటుందో, ఆ శెట్టి గ్యాంగుకు ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి. మరి రష్మిక తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.